జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం షష్ఠీ కవచం విందాము. షష్ఠీదేవి చరిత విందాము. నారద అయితే చెప్తాను, ఆలకించు. ప్రకృతి మాతల్లో 6వ వంశ అవతరించింది కనుక ఈవిడ షష్ఠీదేవి అంటారు. ఈవిడ శిశువులకు బాలబాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణుమాయా స్వరూపిణి, మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధమైంది. స్కందుడి భార్య, ఆయుప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగమాయా రూపంలో పురిటింట శిశువులను పజ్జగా ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోగలిగింది. స్వయంభూ మనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకున్నాడు. యోగేంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు, తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్ట ఫలితంగా చరువును ఇచ్చాడు. ఇది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్లు మోసి బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగా ఉన్నాడు గాని మృత శిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులు బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలకు పరిత్యజించడానికి సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువుని ఖననం చేయడానికి ఇష్టపడలేదు, చేయలేకపోయాడు. తన జ్ఞానయోగం అంతా ఎటుపోయింది. శోకాతురుడైపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం కోటి సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రము పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనని దర్శనమిచ్చింది. రాజు శిశువుని దించి లేచి కూర్చున్నాడు. స్తుతించాడు, పూజలు జరిపాడు. మహాదేవి, నువ్వెవరు? ఎవరిల్లాలివి? ఎవరమ్మాయివి? స్త్రీరత్నంలా భాసిస్తున్నావు. ప్రియవ్రత, నేను దేవసేనను. దేవదానవ సంగ్రామాలలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను. స్కందుడికి ఇచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆది పరాశక్తిలో 6వ వంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. ఆ పుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రులను అందిస్తాను. దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఖాలు, భయశోకాలు, శుభాశుభాలు, సంపద్ విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృతశిశువులు లభించినా కొందరికి చిరంజీవులు కలిగిన కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కూడా కర్మఫల స్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయం. ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువుని చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుడిని చేసింది. బాలుడు ముఖంలో చిరునవ్వులు, బంగారు కాంతులు వెదజిల్లుతున్నాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోయాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించి బయలుదేరిపోయింది. రాజు తేరుకొని మరొకసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభూ మనువు పుత్రుడువు కనుక సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు. నువ్వు చెయ్యి. అలా అయితే నేను నీకు కులవర్ధనుడు అనే పుత్రుని ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ జాతిస్మరుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరికీ నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపటేనుగులు బలంగా పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధిప్రదుడై కీర్తి గడిస్తాడు.
లోకంలో సంపత్ప్రదుడుగా వెలుగొందుతాడు. పూజలు జరుగుతాయి. జరిపిస్తానని దేవసేనాదేవికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చి చెప్పాడు. అందరూ సంతోషంగా పండగ జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటిళ్లలో 6వ రోజు, 11వ రోజు, అన్నప్రాసన రోజున, ప్రతి శుభకార్యాలప్పుడు కూడా షష్ఠీదేవికి పూజలు జరుగుతాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. కౌదుమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధానం, స్తోత్రం, మంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నాను. నారద, వింటున్నావా? చాలా గ్రామంలోనూ, మంగళకల కలశంలోనూ, వటవృక్షం మూలను గోడ మీద బొమ్మ గీసి గాని, బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహనం చెయ్యాలి, ధ్యానించాలి. సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపక వర్ణాభం రత్నభూషణ భూషితం పవిత్ర రూపం పరమం దేవసేనాం పరాం భజే. పుష్పాలతో పూజించాలి. షోడశోపచారాలు శ్రద్ధగా చేయాలి. నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ అనే మూలమంత్రం ఈ అష్టాక్షరి యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపుత్రులకు పుత్రవంతులు పుడతారు. ఇది బ్రహ్మదేవుడు వరం. ఇంకా స్తోత్రం ఏంటంటే, నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠీ దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠీ దేవ్యై నమో నమః షష్ఠే షష్టాంశ రూపాయై సిద్ధాయై నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసా క్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః. నారద ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశవంతుడు, పరిపాలనా దక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించినా విన్నా ఆ పుత్రులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది. ఈ షష్ఠీదేవిని అందరూ కూడా నిత్యం పూజించడం వల్ల అన్ని శుభాలు లభిస్తాయి. శ్రీమాత్రే నమః. మంగళచండీ వృత్తాంతం. నారద, ఇక మంగళచండీ వృత్తాంతం విను. కళ్యాణాలు మంగళాలు కలిగడానికి అత్యంత సమర్థ కనుక మంగళచండీ అనే పేరు ఏర్పడింది. మంగళుడు అర్చించాడు, అభిష్టాలు పొందాడు. అప్పటి నుంచి ఈ పేరు వచ్చింది. మరికొందరు మనువంశంలో పుట్టిన మంగళ మహారాజు అలా ఆరాధించి సప్తదీపాది అధిపతి అయ్యాడు. అందుచేత మంగళచండీ అయిందని ఇంకొందరి కథనం. ఎవరేం చెప్పినా ఒకటి మాత్రం నిజం. ఆవిడ దుర్గ మూల ప్రకృతి, మూర్తి భేదంతో ఇలా వెలిసింది.
కృపారూపం, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడు ఉపదేశం మేరకు మంగళచండిక పూజ నిర్వహించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాలు దాటికి నిలబడలేక శివుడు రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోబోతుంటే మంగళచండిక ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషభవాహనుడివి, సర్వేశ్వరుడివి, నేను యుద్ధశక్తి స్వరూపను, నీ వెంట ఉన్నాను, అధైర్యపడకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణాలతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించాడు. మనువులు, ఋషులు అందరూ కూడా స్తుతించారు. శంకరుడు భక్తి నమ్రుడయ్యాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడే దౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండికా పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతుబలతో, షోడశోపచారాలు, సంగీత నృత్య గీతాలు, మంత్ర ధ్యాన స్తోత్రాలు మహోత్సవంగా, మహోన్నతంగా, మహోధృతంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వాహ అనే ఏకవింశాక్షర మహామూలమంత్రం ఇది. భక్తకల్ప ధ్రువం. 10 లక్షలు జపిస్తే మంత్రం సిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకం. దేవి షోడశ వర్షీయాం శశ్వత్ సుస్థిర యవ్వనాం బింబోష్టిం సుదతిం శుద్ధాం శరత్పద్మ నిబాననం శ్వేతచంపక వర్ణాభం సునీలోత్పల లోచనాం జగద్దాత్రీం చ సర్వేభ్య సర్వ సంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదాం భజే. ఇది పఠించి మూలమంత్రంతో పూజ చేయాలి. శంకరుడు చేసిన స్తోత్రం సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహించు. రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళచండికే హారికే విపదాం రాసే హర్షమంగళకారకే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయకే శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే సతాం మంగళే దేవి సర్వేషాం మంగళాలయే. పూజ్యే మంగళవారే చ మంగళాభీష్ట దేవతే పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం మంగళాధిష్టాతృదేవి మంగళాం చ మంగళే సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని సారే చ మంగళాధారే పారే సర్వకర్మణాం ప్రతి మంగళవారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. అటుపైన ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు. రెండో పూజ మంగళుడు అంటే అంగారక గ్రహం. మూడో పూజ మంగళ మహారాజు. నాలుగో పూజ ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు అందిస్తున్నారు. అటుపైన మానవకాంతులు కూడా చేస్తున్నారు. ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతూ ఉంటారు. స్త్రీలకు మాంగళ్య బలాన్ని ఇస్తుంది ఈ మంగళచండికా స్తోత్రం. మాంగళ్య పూజను ఇది తప్పకుండా ప్రతి స్త్రీలు కూడా ప్రతి మంగళవారం కానీ శ్రావణ మంగళవారాలు కానీ విశేష రోజుల్లో కానీ ఈ మంగళచండికాదేవిని పూజించాలి. అలాగే కష్టంలోని, ఇబ్బందుల్లోని, బాధల్లోని ఉన్నప్పుడు కూడా ఈ మంగళచండికా పూజ చేయడం వల్ల ఎంతో శుభకరం. మానసాదేవి పూజ. నారద షష్ఠీదేవి మంగళచండిక ఉపాఖ్యానాలు అయ్యాయి. మానసాదేవి వృత్తాంతం చెబుతాను, ఆలకించు. ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు, మానస పుత్రిక, అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగేశ్వరి, పరాత్పరుణ్ణి నిరంతరం తన మనసులో నిలుపుకుంది. అలా కూడా సార్థక నామధేయం ఆత్మారామం, వైష్ణవి, సిద్ధియోగిని. 3 యుగాల పాటు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసి తపో నియమనిష్టలు కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం
వర్ణవైక్లభ్యం సంభవించింది. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు. జరత్కారు శరీరం చ దృష్ట్యాత్ క్షీణమేశ్వర గోపీపతిర్నామ చక్రే జరత్కారు రితి ప్రభు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభిష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజ చేశాడు. తక్కిన వారితో చేయించాడు. స్వర్గాది లోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా గౌరవర్ణంలో ఉంటుంది కనుక ఆరాధించారు. జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలైంది. అప్పటి నుంచి శైవి అనే పేరు వచ్చింది. మొదటి నుంచి విష్ణు భక్తురాలు కనుక వైష్ణవి అయింది. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాములు ప్రాణాలను కాపాడడం కోసం ఆవిడ నాగేశ్వరి నాగభగిని అనే పేర్లు ఆవిడకి సిద్ధించాయి. ఎంతటి విషాన్నైనా సరే విరిచివేయగలిగిన సామర్థ్యం ఉంది కనుక విషాహారి అనే బిరుదు కూడా పొందింది ఆవిడ. హరుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని అని. మరణించిన వారిని బ్రతికించగలదు కాబట్టి వృత సంజీవిని అయింది. అస్తీకుడుని మునీంద్రుని కన్న తల్లి అస్తీక మాత. మహాతపస్విని, మహాజ్ఞాని. జరత్కారుడనే మహామునుడికి ఇల్లాలైంది కనుక జరత్కారు ప్రియ. ఇలా మొత్తం 12 పేర్లు మానసాదేవికి ఉన్నాయి. జరత్కారు జగద్గౌరి మానస సిద్ధి యోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తద జరత్కారు ప్రియాస్తీక మాత విషహారేతి చ మహాజ్ఞానయుత చైవస దేవి విశ్వపూజిత. ఈ 12 నామాలు పూజాకాలంలో పఠించిన వారికి వారి వంశోద్భవులకు పాముల పుట్ట మీద పడుకున్నా కూడా సర్పభయం ఉండదు. 10 లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు విషాన్ని తిన్నా కూడా జీర్ణించుకోగలడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడి మీద నడుం వాల్చగలడు. నాగవాహనుడు, నాగాసనుడు, నాగతల్పుడు కాగలడు. జన్మ ముగిసిన తర్వాత సరాసరి వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో రేయింబవళ్ళు విందు వినోదాలతో క్రీడించగలడు. ఈ మానసాదేవి ధ్యాన శ్లోకాలు, సామవేదోక్తాలు, పూజా విధానము, మూలమంత్రాలు ఉన్నాయి. శ్వేతచంపక వర్ణాభం రత్నభూషణ భూషితం వహని శుద్ధాంశుకాదానాం నాగయజ్ఞోపవీతినం మహాజ్ఞానయుతాం తాం చ ప్రవర జ్ఞానినాం వరాం సిద్ధిదాష్టాతృదేవీం సిద్ధాం సిద్ధిప్రదాం భజే. ఇలా ధ్యానించి పుష్పచందనాదులతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యే స్వాహ అనే మూలమంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించాలి. 5 లక్షలు జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టే. అతడికి మహావిషం కూడా అమృతప్రాయమే. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్కించవచ్చు. సంక్రమణం రోజులు అంటే సూర్య సంక్రమణాలు, సూర్యుడు వేరే వేరే రాశిలోకి మేషరాశి అని వృషభ రాశి అని అలా సంక్రమణం ఆ రోజుల్లో చేస్తే చాలా మంచిది. ఈ మానసాదేవి చాలా బాగా ఆ అమ్మవారు అనుగ్రహం దొరుకుతుంది. ప్రతి దానికి కూడా ఆవిడ తొందరగా కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి మానసాదేవిని మరవకుండా ఆ తల్లిని ధ్యానించుకుంటూ ఉంటే సర్వ సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖంగా వంశవృద్ధి కలిగి సంతోషంగా ఉంటారు అందరూ. సంక్రమణ రోజు గాని, ప్రతి నెల పంచమి రోజు గాని గూఢ మందిరాల్లో గాని కూర్చొని ధ్యానావాహన షోడశోపచార పూజలు పూర్వకంగా మానసాదేవిని అర్చించి ఈ మూలమంత్రం జపించాలి. అటుపైన బలి ప్రదానం జరగాలి. అలా చేసిన వారికి ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది. ఇక మానసాదేవి కథ విందాము. నారదా, ఇప్పుడు ఇంకా ఆవిడ చెప్పిన కథ చెప్తాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్ప భయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుడు శరణు వేడాడు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు.
ఆవిడ సద్యోయవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుని స్తుతించింది. 1000 దివ్య సంవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే ఆశుతోషుడు కదా. వెంటనే సంతోషించే బోళ శంకరుడు మానసకు మహాజ్ఞానం ఉపదేశించాడు. సామవేదం అభ్యసించేశాడు. లక్ష్మీ మాయ కామబీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదులు చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజితవు అవుతావు అని వరమిచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. రెండవ పూజ శంకరుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మానవులు, నాగజాతి వారు, మనువులు అందరూ పూజించారు. త్రిలోకవన్యత అయింది. కశ్యప ప్రజాపతి జరత్కార్ మునీంద్రునికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికి వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకు వెళ్లిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమనైష్టికుడు జరత్కారువు తన మానసాదేవి ఒడిలో తల ఆనించి నిద్రాదేవిని ఆవాహనం చేసుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. అప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుంది ఎలాగా అని మానసాదేవి కలవడపడుతుంది. అకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాం చైవ ద్విజన్మనాం బ్రహ్మహత్యాధికం పాపం లభిష్యతి పతిర్మమ నోపతిష్టతి యః పూర్వాం నోపాస్తే అస్తు పశ్చిమాం సర్వత్రాసు చిర్నిత్యం బ్రహ్మ హత్యాధికం లభేత్. బ్రాహ్మణుడికి ప్రాతసాయం సంధ్యావందనాలు నిత్య విధులు. ఇవి చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకు పనికిరాడు, అశుచి అయిపోతాడు అని వేదం చెబుతోంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్య పాతకానికి గురి చేయకుండా నిద్రాభంగం కలిగించడానికి పాపానికి కూడా తాను ఒడిగట్టింది. మేలు అని అనుకుంది. అనుకోవడమే జరత్కారుని నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడి చెట్టంత ఎత్తు నలిగాడు. సాధ్వి, ఆదమర్చిని సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకని నిద్రాభంగం కల్పించావు? భర్తకు అపరాధం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలన్నీ నిష్ఫలమవుతాయని తెలీదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మని పూజించినట్టే అన్నారు పెద్దలు. పాతివ్రత్యం కోసమే కదా స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన ధర్మాలు, యజ్ఞ, తీర్థ స్నాన, వ్రత తపో, దేవపూజలు, సత్య ఉపవాసాలు అన్నీ కలిపి పతిసేవ ఫలంలో 16వ వంతుకి సాటి రావు. భారతదేశంలో పతిసేవ పరాయణగా జన్మల గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసి నా పలికిన కుంభపాకంలో ఆచంద్ర తారకం నరకయాత్మ పడుతుంది. మరుజన్మలో పతిపుత్ర రహితంగా నీచపడుతుంది. జరత్కారుడు కోపం చూసి మానసాదేవి గడగడలాడింది. మాట పెగలలేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాలిని క్షమించండి. శృంగార, ఆహార, నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకం పోతారు తెలుసు. అయినా సాహసించాను, శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారు శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలోదకం చేతిలో పోసుకోబోయాడు. సూర్య భగవానుడు సంధ్యాదేవి సహితుడే ప్రత్యక్షమయ్యాడు. వినయంగాను భయంగాను పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమయం చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు, శపించకు. ఆమె పక్షాన నేను శరణు వేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందట. వారి కోపం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట. మళ్లీ సృష్టించగలరట. బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి.
బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడివి. నువ్వే క్రోధ వివసుడవైతే ఎలాగా? శాంతించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపాసించు అని చెప్పి శివుడు ప్రబోధించి జరత్కారు కోపం చల్లారింది, శాంతించాడు. సంధ్యాసూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మానస, శపిస్తాను అన్నావు కదా, శపించలేదు. ప్రతిజ్ఞ భంగము చేసుకోను లేదు కనుక నిన్ను పరిత్యజించుచున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో అన్నాడు. మానసాదేవికి నెత్తి మీద పిడుగుపడినంత అయింది. ఏం చేయడానికి తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుణ్ణి, సృష్టికర్తను స్మరించి వెంటనే ముగ్గురిని ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారి అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్ర, మానసాదేవి పతివ్రత, నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడివి, ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి, ఆ తర్వాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపుత్రకుడే వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించడేవాడు పుణ్యాలు జల్లెడలో నీళ్లలాగా జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారు క్షణకాలం ఆలోచించి ఇల్లాలకి దగ్గరగా వెళ్ళి మంత్రపూర్వకంగా నాభి సంస్పర్శం చేశాడు. మానస, నువ్విప్పుడు గర్భవతి అయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణు భక్తుడు అవుతాడు. 9 కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతల ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రియా, నువ్వు పతివ్రతవి, సుశీలవి, నాకు ప్రియవాదినివి, ప్రియకారిణివి, ధర్మిష్టవు, కులస్త్రీవి, కులపాలితవు. ఇప్పుడిక సత్పురుష జనయిత్రివి. ఇంతకన్నా నీ జీవితానికి ఏం కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిణి, మరొక రహస్యం చెప్తాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకు నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడు, అంతేగాని అభీష్ట సుఖాలు ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాస విమోచన కలిగించేదే అసలైన తల్లి. ఈ యమభీతిని తొలగించే దయామయ్యే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణు భక్తిని ప్రసాదించేవాడే శిశులైన గురువు. కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆవిర్భవిస్తోంది, అతనిలోనే లీనమైపోతుంది. ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని, అన్నింట సారము హరిసేవమే. తత్వాలన్నింట సారభూతులు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనాలే. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. నీ స్వామిని కనుక జ్ఞానం వల్ల బంధనాలు తెగిపోతాయి. కనుక అదే మన మిత్రం. బంధాలను కలిగించేది ఏదైనా సరే శత్రు సమానమే. విష్ణుభక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువు కాదు, రిపువు. బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము అనస్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంక పెట్టి నిన్ను పరిచదిస్తున్నాను, దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మానసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకి వెడుతున్నాను. మరింకా నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు, నీకు సుఖమగుగాక. నా వంటి నిస్పృహుల కోరికలు శ్రీకృష్ణుడి పాద పద్మాలపైనే కదా. జరత్కారుడు ఉపదేశం మానసాదేవి మనసుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. జాలువారుతూ ఉంది కన్నీరు. మెల్లగా కూడ తీసుకొని, ప్రాణవల్లభ, పరిత్యజించడం వల్ల నేరం నేనేం చేశాను? నేనేమి చేయలేదే.
నిద్రాభంగం చేశానన్నావు. నీ మంచి కోసమే. ఆయన పరిశోధిస్తున్నావు. నీ ఇష్టం. సరే, నాకు ఒక వరం ఇవ్వు. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికం. ప్రీతిపాత్రుడు స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలో లేదంటారు. అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద, ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద, దప్పిక కొన్న వారికి నీటి మీద, ఆ కొన్న వారికి అన్నం మీద, కాకులకు మైదానం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటకు జారుడు మీద, పండితులకు శాస్త్రం మీద, వాణిజులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్త మీద అంత మనసు ఉంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు అని కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్ద చేశాడు. వియోగ భీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించింది. తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వారే ఊరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది. క్షణం చకార క్రోడేతాం కృపయా కృపానిధి నేత్రోదకేన మనసాం స్నపయామాసతాం ముని. సాసు నేత్రా మునే క్రోడం శిషేచ భేదకాతర తదా జ్ఞానేన తౌ దౌచ ఇశోకౌ సంభూవతు. ఇక ఆస్తిక వృత్తాంతం. వెళ్ళిందే కాని అనుక్షణం అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలు నిండాయి. సుముహూర్తాన పుత్రుడును ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలు రోజు విన్న శిశువు కాలక్రమాన యోగేంద్రుడు జ్ఞానేంద్రుడు అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు అయ్యాడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదాలు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వర్లు బ్రాహ్మణులకు సువర్ణ రత్న రాసులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. కుర్రవాడికి గురువు పట్ల ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించి వారందరూ ఆస్తికుడు ఆస్తికుడు అన్నారు. ఇక శ్రీమాత్రే నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.